యొక్క ఆత్మకు శాంతి కలగాలని కొట్ల టౌన్ నర్సులు అందరూ కూడాను ఇక్కడ సమావేశమయ్యారు. మరి క్యాండిల్ ర్యాలీని నిర్వహించాలని మేము అందరూ భావించి ఇక్కడ వచ్చేసినాము. కార్గిల్ చౌక్ దగ్గరికి మా యొక్క విన్నపం ఒకటే, రూపారెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి. మరి ఒక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఒకవేళ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ఏ రకంగా పాల్పడితే రేపటి సమాజానికి మరి ఆధారపడినటువంటి అమ్మా నాన్నకి ఆధారపడిన దేశానికి ఎటువంటి సహకారాన్ని విద్యార్థులు అందిస్తారని గమనించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. దయచేసి మా యొక్క నర్సులందరినీ, యజమాన్యాన్ని, ప్రిన్సిపల్ని, విద్యార్థి అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగా, ఉపాధ్యాయులను రెస్పెక్ట్ ఇచ్చేలాగా చర్యలు, శిక్షలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ చేసిన అందరికీ ధ్యానం తెలుస్తూ ముగిస్తున్నాను. అందరికీ కూడా పేరు పేరున మనం పూర్తిగా తెలియజేస్తున్నాం మా ట్రస్ట్ తరఫు నుంచి. అయిపోయింది.